వాక్యం మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనం నుంచి 50వ వచనం వరకు నేను చదువుతాను, దయచేసి గమనించండి. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుటూ చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పెను. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవ్వడును లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే. మీరు క్రీస్తు వారిని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగునిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో నొకనికి అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడివేయబడుట వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయుము. నీ 2 చేతులు కలిగిన నరకములోనికి అతని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడైన జీవములోనికి ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. 2 పాదములు కలిగి నరకములో పడివేయబడుట కంటే కుంటివాడైన నిత్య జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నేను అభ్యంతరపరిచిన ఎడల దానిని తీసి పారివేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడివేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమును వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వల్ల కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగుజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండులని చెప్పుచున్నాను. హల్లెలూయా. అర్థమైంది? నేను చెప్పి చదివింది అర్థమైందా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం చదువుకున్నట్టుగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. యోహాను అనే అతనికి డౌట్ వచ్చింది. ఎవరికి? యోహాను అనే వ్యక్తికి కొన్ని డౌట్లు వచ్చాయి. డౌట్లు వచ్చి యేసయ్యని అడుగుతున్నాడు. యేసయ్యా, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములు పోగొడతా ఉన్నాడు, యేసునామములో దయ్యాలు పోవును గాక అంటున్నాడు. యేసయ్య, అది ఎంత మాత్రము వాస్తవము అంటే వాడిని అందుకే మేము దూరం పెట్టాము, వాడంటే మాకు ఇష్టం లేదు, వాడు నీ పేరుని చెప్పి దయ్యాలు వదిలిపెడుతున్నాడు, నువ్వు కదా గొప్ప కార్యాలు చేయాల్సింది, అతనేంది దయ్యాలు వదిలిపెడుతున్నాడు అని యేసుప్రభు అంటే, యేసుప్రభుని అడుగుతున్నాడు యోహాన్. అప్పుడు యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు అతన్ని అభ్యంతరపరచుకుడి, నా పేరిట ఏం అడిగినను అది మీకు అనుగ్రహించుకోండి. హల్లెలూయా. అంటే యేసు నామములో దయ్యాలు పోగొట్టచ్చు, వ్యాధి బాధలు పోగొట్టచ్చు, కష్టాలు పోగొట్టచ్చు, ఇబ్బందులు పోగొట్టచ్చు. ఏ నామములో? యేసయ్య నామములో. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీకు నా దగ్గరికి రావడానికి ఒకవేళ మీ చెయ్యి అడ్డం వచ్చింది అనుకో, ఒకవేళ ఈ చెయ్యి మీకు అడ్డం వచ్చింది, మీకు 2 చేతులు ఉన్నాయి కదా, మీకు 2 చేతులు ఉన్నాయి. ఒకవేళ ఈరోజు మందిరానికి లేదంటే దేవుని దగ్గరికి మనం పోలేకపోయాం, ఈ చేతుల పనులతోనో లేదంటే ఆ పనితో ఈ పనితోనో మనం దేవుని మందిరానికి పోలేకపోయాం, దేవుని సన్నిధికి పోలేకపోయాం. కానీ దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రావడానికి మీకు ఏది ఆటంకం వస్తుందని తీసేసేయండి. ఏమంటున్నాడు? తీసేయమంటున్నాడు దేవుడు. ఒకవేళ నీకు చెయ్యి అంటే అడ్డం వచ్చిందనుకో, చెయ్యి నరికి పారేసేయని అంటున్నాడు వాక్యం. అంటే నిజంగా నరుక్కోమని కాదు, నిజంగా నరుక్కోండి కాదు. ఆ పనులు, ఈ నిస్సారమైనటువంటి వ్యర్థమైన పనులను పక్కన పెట్టమని అర్థం. అంగహీనుడవైనా దేవుని రాజ్యానికి పోవడం మేలు. 2 చేతులు పని పెట్టుకొని లోకంలో దేవుని సన్నిధికి రాకుండా, దేవుని ఆలయానికి రాకుండా, దేవుని మాటలు వినుకొని రాకుండా ఉంటే ఎక్కడికి పోతావంట? నరకానికి పోతావంట. ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తే, దేవుని దగ్గరికి పోకుండా నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తే ఆ కన్నునంట పీకేసేయి. దేవుని కంటే విలువైనది ఏది లేదు. నువ్వు అంధుడవైనా సరే, గుడ్డివాడివైనా సరే,
దేవుని రాజ్యానికి పోతావు. ఈ లోకంలో నీ చేతులు, నీ ముఖము, నీ కవలికలు, నీ సౌందర్యము, వీటన్నిటిని చూసుకొని దేవుని ఆలయానికి, దేవుని మాటలకు, దేవుని వాక్యానికి ఏం చేస్తున్నావు? నిర్లక్ష్యం చూపిస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు అంటుంది వాక్యం. 48వ వచనంలో మాట ఉంది, పురుగు చావదు, అగ్ని ఆరదు. ఈరోజు నువ్వు చేసేటువంటి క్రియలు దేవునికి అభ్యంతరపరుస్తున్నాయా? నువ్వు చేసేటువంటి పనులు దేవుని నామానికి వ్యతిరేకంగా ఉన్నాయా? ఈరోజు పరిశుద్ధమైనటువంటి విశ్రాంతి దినము మనం ఎక్కడ ఉండాలి? ఈరోజు దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ కొంతమంది ఈరోజు పనులుకో, లేదంటే ఇంట్లో వంట పనుల్లో అవో ఇవో వారం అంతా కష్టపడతారు, లేదంటే ఈరోజు రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, వాటిని విడిచిపెట్టండి, నన్ను వెంబడించండి. నన్ను వెంబడిస్తే మీకు మేలు, మీకు పరలోక రాజ్యం. కుంటివాణిగా పరలోక రాజ్యం రావడం మేలు. 2 చేతులుండి, 2 కళ్ళుండి, 2 కాళ్ళుండి, అన్నీ ఉండి నరకంలో పడే బదులు, కుంటివాడు అయినా గుడ్డివాడు అయినా, చెయ్యి ఉన్నా లేకపోయినా పరలోక రాజ్యం పోవడము మేలు. హల్లెలూయా. వాక్యం చెబుతుంది అదే మాట. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు కన్నులుండి చూడలేకపోతా ఉన్నావు, చెవులుండి వినలేకపోతా ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు నీ కన్నులు ఉన్నాయి, చూస్తున్నావు, నీ కన్నులు మోసము చూస్తున్నాయి, కానీ మంచివి చూడలేకపోతా ఉన్నాయి, మంచి వాటి వైపు లగ్నం చేసుకోలేకపోతా ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నీ కన్నులు నీకు అభ్యంతరపరిచినలా వాటిని తీసివేయి. ఈరోజు నీ నడవడిక, నీ కాళ్ళు దేవుని మందిరానికి రాకుండా లోక సంబంధమైన వాటి కోసం నీ కాళ్ళు నడుచుకుంటూ పరిగెత్తుతున్నాయేమో. దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రావడానికి నీ కాళ్ళు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయా? అయితే కుంటివాడవైనా సరే తీసేసుకుని నా దగ్గరికి వచ్చి. దేవుడు అంగలార్పులను వాడుకునే దేవుడు. దేవుడు కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని ప్రేమించే దేవుడు. ఆయన దేవుడు ప్రతి మానవులను ఏం చేశాడు? ఆయన ఎంతగానో ప్రేమించాడంట. హల్లెలూయా. ఎంతగానో ప్రేమించిన మన దేవునికి ఈరోజు మనం ఏమిస్తున్నాం? ఆయనకు మనం విరోధిగానే జీవిస్తున్నాం. ఇంకా ఆయనకు మనం విరోధిగానే జీవిస్తున్నాం. యేసు ప్రభు అంటే ఈరోజు లోకం ఎలా ఉందంటే, యేసు ప్రభుని చూస్తూ ఉంటే లోకం భయపడిపోతూ ఉంది. యేసు ప్రభుని చూస్తూ ఉంటే ఏమనుకుంటున్నారంటే, ఇది ఒక మతం అనుకుంటున్నారు. క్రైస్తవులు అంటే ఒక మతం అనుకుంటున్నారు, మత ప్రచారం చేస్తున్నారు అనుకుంటున్నారు. యేసు ప్రభు చెప్తున్నాడు, క్రైస్తవత్వం అంటే మతం కాదు, క్రైస్తవత్వం అంటే మార్గం. హల్లెలూయా. క్రైస్తవత్వం అంటే మార్గం. యేసు ప్రభు నమ్ముకున్న వారికి మార్గం ఏదంటే క్రైస్తవ భాగ్యమైన జీవితం. పరలోకమే మన మార్గం, పరలోక రాజ్యమే మన మార్గం. ఈరోజు లోక సంబంధమైన జీవితం జీవిస్తూ, ఈ లోకంలో వాటిని జీవిస్తూ, ఈ కన్నులతో, ఈ చేతులతో, ఈ పాదములతో చేయరాని తప్పులు చేస్తూ మోసకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నరకంలో పడతావు, జాగ్రత్త. అగ్ని ఆరదు, పురుగు చావదు. నేను ప్రేమతో పిలుస్తున్నాను, నా దగ్గరికి రా. ఒకవేళ నీ కన్ను నిన్ను నా దగ్గర రానియకుండా ఉందా? కన్ను తీసేయి. నీ చెయ్యి నా దగ్గరికి రానియకుండా ఉందా? నీ చెయ్యిని తీసేయి. నీ కాలు నా దగ్గర రానియకుండా ఉందా? నీ కాలుని తీసేయి. మంచి దాని వైపు నిలబడు. నీ ఆస్తి పోయినా, నీ అంతస్తులు పోయినా, నీ గౌరవం పోయినా, నీ అవమానాలైనా, నిందలు పోయినా, ఏమైనా సరే దేవుని కోసం ఓర్చుకో. దేవుడు నీకు గొప్ప శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఓర్పు అనేది మనలో ఎక్కువ ఉండాలి, సాత్వికం అనేది ఎక్కువ ఉండాలి, సహనం అనేది ఎక్కువ ఉండాలి మన వైపు. అందుకే గాంధీ కూడా ఒక మాట అంటాడు. మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, నీ చెంప ఒక చెంప కొడితే ఇంకొక చెంప చెప్పిమన్నాడు. అది గాంధీ చెప్పిన మాట కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆ మాట. గాంధీ గారు పుట్టక ముందే పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట రాస్తుంది. నిన్ను ఎవరైనా ఒక కుడి చెంప మీద కొట్టిన ఎడలా నీవు వానికి ఎడమ చెంపను చూపించు. ఓర్పు కలిగి జీవించు, సహనము కలిగి జీవించు. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఇదే. నీకు ఏది అభ్యంతరపరుస్తూ ఉన్నాడో, నీకు ఏది ఆటంకపరుస్తూ ఉందో వాటిని దేవుని నామములో తీసివేయి. అద్భుతాలు చూడలేవు, ఆశ్చర్యక్రియలు చూడలేవు. దేవుడు చేసేటువంటి నీ ఎందున్న ప్రణాళికను, నీ ఎందున్న తలంపులను నువ్వు పొందుకోలేవు. అందుకే
ఈ ప్రేమతో సభలు పెట్టేది. అందుకే ఎంత కష్టమైనా ఎంత భారమైనా గొంతు చించుకొని ఎందుకు అరుచుకుంటూ పాటలు పాడి స్తుతించి వాక్యం చెబుతామంటే సేవకునికి పని లేక కాదు. సేవకుడు పని ఏంటంటే నశించిపోతున్న వారిని రక్షించాలని. సేవకుడి పని ఏంటంటే తప్పిపోయిన వారిని, చెదిరిపోయిన వారిని ఒక ఘాటి కిందకి తేవాలని. హల్లెలూయా. ఇప్పుడు ఒక మంచి గొర్రెల కాపరి ఉంటాడు. తన గొర్రెలని ఒకటి కంపలలో, ఒకటి పేడలో, ఒకటి రొచ్చులో పోయి పడతా ఉంటే చూస్తూ ఉంటాడా? చూడు కదా. ఏం చేస్తాడు? వాటిని ఎత్తుకొచ్చి వాటికి స్నానం చేయించి వాటిని తెల్లగా చేసి వాటికి ఏదైనా వ్యాధులు వస్తే ఇంజక్షన్ లేపించి దాన్ని చక్కగా ఒక మంచి ఒక కంచెలాగా వేసి కంచెలో భద్రపరిచి ఏ తెగులు రాకుండా, ఏ పశువులు వచ్చి వాటిని చంపకోకుండా నిత్యము వాటిని కాపాడుకుంటూనే ఉంటాడు. ఒకవేళ ఈ గొర్రెలు ఏమైనా తప్పు చేశాయనుకో ఏం చేస్తాడు? గొర్రెలను కొడతాడు కదా, కట్టుతో కొడతాడు ఎంకల పక్క నుంచి. మాటినకపోతే గొర్రెలకు ఏం చేస్తాడు? కొడతాడు. అంతెందుకండి, సింపుల్గా పావురాలు ఉంటాయి. పావురాలు పెంచుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పావురాలు కూడా రెక్కలన్నీ పీకి పాడేస్తాడు. రెక్కలన్నీ పీకి పాడి అది ఎగరుకోకుండా చేస్తాడు. ఎగరుకోకుండా చేసి దానికి రోజు చిక చేసుకొని దానికి రెక్కలు వస్తూ ఉంటాయి. రెక్కలు మళ్ళీ ముందులాగా వస్తాయి. ఈసారి ఎగిరినప్పుడు ఎవరైతే కాపాడుకుంటే అన్నం పెట్టాడో, ఎవరైతే తనను పోషించాడో, ఎంత పావురాన్ని వదిలేసినా కూడా ఆ పావురం మళ్ళీ ఆ యజమాని దగ్గరికే వస్తుంది. హల్లెలూయా. అది కాపరి. ఈరోజు ఈ సేవకుని కష్టం కూడా అదే. వాక్యం గుచ్చుకుంటుందని బాధపడుతున్నావు, చెదిరిపోతున్నావు, అభ్యంతరపడుతున్నావు, నిర్లక్ష్యంతో ఉన్నావు. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, రండి. నీకు ఏమి అభ్యంతరం ఉందో, దేవుని సన్నిధికి రాకుండా నీకు ఏమి ఆటంకపరుస్తుందో సైతాను, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, లేదంటే నీ వేటిని బట్టి నువ్వు అభ్యంతరపరుస్తున్నావో వాటిని విడిచిపెట్టి వచ్చేయి అంటే ఇప్పుడు బాగా వంట చేసేటప్పుడు మధ్యలో వదిలేసి రమ్మని కాదు. ఇప్పుడు బాగా చికెన్ ఉడుకుతా ఉన్నప్పుడు అమ్మ చర్చి టైమింగ్ తొందరగా వచ్చేయంటే ఆ చికెన్ ఆన్నే వదిలేసి రావడం కాదు. ఏం చేయాలా? పెందల కాడ లేచి ప్రార్థనలు చేసుకొని కష్టపడి ఇండ్లు వాకిలన్నీ ఊడ్చుకొని శుభ్రపరచుకొని వంట చేసి సిద్ధపరిచి కుటుంబానంతటినీ సంతోషపెట్టి బైబిల్ తీసుకొని రా కదా. కొంతమంది నాకు తెలిసిన ఒక కడుపులో నాకు తెలిసినటువంటి ఇద్దరు అక్కగారులు ఉన్నారు. ఇద్దరు అక్కగారులు నాతో ఒకరోజు నాతో ఎప్పుడు మాట్లాడరు. జస్ట్ ఒకరోజు వీధిలో పోతా ఉంటే ఆపా. అక్క ప్రైజ్ లార్డ్ అక్క, బాగున్నారా? బాగున్నాను తమ్ముడా, నువ్వు బాగున్నావు? ఎట్లుంది పరిచర్య? బాగుంది అక్క. అక్క మీ ఫ్యామిలీ ఎలా ఉంది అంటే ఆమె ఏం చెప్పిందంటే, మా పాస్టర్ గారు వాక్యం చెప్పారు, నీకు ఏది అభ్యంతరం వస్తుందని వదిలిపెట్టేమన్నాడు. మా ఆయన రోజు తాగొచ్చి మమ్మల్ని కొడుతూ తిడుతూ ఎంత వాక్యం చెప్పినా చర్చికి పంపడం ఏం పంపడం ఎందుకని వచ్చి చర్చిలోనే పనుకుంటున్నా, చర్చిలోనే ఉంటా, చర్చిలోనే తినుకుంటా. మరి పెళ్ళి ఎందుకు చేస్తున్నావు తల్లి? నీకు తెలియదా ముందు తాగుపోతుడని? నీకు తెలియదా ముందు తిరిగిపోతుడని? మార్చుకోవాలి కానీ వదిలేసి రమ్మని వాక్యంలో ఎక్కడ లేదు. నీ కుటుంబానికి వదిలేసి, నీ కుటుంబానికి అన్నం పెట్టుకోకుండా కడుపు కాల్చిపెట్టి మందిరాల్లో కూర్చోమని చెప్పలే వాక్యం. నీ కుటుంబాన్ని సంతోషపెట్టు, నీ కుటుంబాన్ని తీసుకొనిరా, నీ కుటుంబం అంతా ఐక్యతగా, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో బలపడాలని వాక్యం చెబుతుంది. కానీ విడాకులు తీసుకోండి, దూరంగా ఉండండి, నీకు ఏది అభ్యంతరం వస్తే దాన్ని చేయండి, కోర్టుకైనా పో, స్టేషన్లకైనా పో, ఎక్కడికైనా అన్ని అల్లరి చేసుకుని వాక్యం ఎక్కడ చెప్పట్లా. జీవితాలు అల్లరి పాలు చేసుకుని వాక్యం చెప్పట్లా. కలిసి కట్టుగా ఉండండి, ఐక్యంగా ఉండండి. సహోదరుల ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరైన వాక్యం తెలుస్తుంది కదా. సహోదరుల ఐక్యత కలిగి జీవించండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. అన్న తమ్ముల మధ్యలో ప్రేమ, అక్క చెల్లెల మధ్యలో ప్రేమ ఎన్నటికీ ఎప్పటికీ ఎలా ఉండాలంటే, చిన్నప్పుడు తమ్మునికి ఏదైనా కష్టం వస్తే అన్న పోయి కొడతాడు కదా కదా. ఒకవేళ చెల్లెలకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకో, అక్క పోయి పని చేస్తుంది. కానీ పెరిగి పెద్ద కొద్దీ ఈ అక్క చెల్లెలే శత్రువులు అయిపోతారు, ఈ అన్న తమ్ముళ్ళే శత్రువులు అయిపోతారు పెరిగి పెద్ద కొద్దీ. చిన్నప్పుడేమో ఒకరి మీద ఒకరు చేసుకుని ఆడుకుంటూ తిరుగుతారు, నా తమ్ముడు, నా అన్న, నా చెల్లెలు, నా అన్న అంటారు. పెరిగి పెద్ద అవగానే ఏమైపోతారు? వాళ్ళే శత్రువులు అయిపోతారు. వాక్యం అది చెప్పట్లేదు. నీకు ఏది అభ్యంతరపరుస్తుందో వాటిని దూరం చేయి. ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, సహవాసం కలిగి, జోడి ఎలా ఉండాలంటే దేవునితో సాంగత్యం కలిగి జీవించాలి.
ఇప్పుడు రెండెద్దుల జోడి బండి, రెండెద్దుల బండి పైన కూర్చొని నడిపే ఓనర్ ఏం చేస్తాడు? ఒకదాని కంట్రోల్ చేస్తాడు, ఒకదాన్ని వదిలిపెడితే ఇట్లా తిరుగుతుంది. ఒకవేళ ఈ పక్క ఎద్దుని గట్టిగా పట్టుకుంటే ఈ ఎద్దు ఇట్లా తిరుగుతుంది. ఒకవేళ రెండు బాగా పట్టుకుంటే చక్కగా ఎంత దూరమైనా పోతా ఉంటాయి కదా. ఇప్పుడు ఒంటెద్దు ఈ రెండెద్దులమైన బరువు మోయగలుగుతుందా ఏమ్మా? ఇప్పుడు ఒంటెద్దు బండి ఈ రెండెద్దులమైన బరువు మోయగలుగుతుందా? మోస్తుందా? ఎడ మోస్తుంది? మోయలేదు. రెండు ఎద్దులకున్న బలమే, ఒక ఎద్దుకునే బలము ఒక ఎద్దుకు బలమే. దేవుడు నిన్ను జతపరిచాడు, నీ కుటుంబం ఇచ్చాడు, సంతోషంగా దేవుడు పెట్టిన బరువు అంతా కుటుంబం అంతా మోయండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రణాళికను, దేవునికి ఇచ్చినటువంటి తలంపులను నీకు ఏవి అభ్యంతరపరుస్తున్నాయి వాటిని తీసివేయండి. ఒకవేళ నీకు త్రాగుడు అంటే ఇష్టమేమో, దేవుని మందిరానికి రానియకుండా, నీ భార్యను చర్చికి పంపకుండా, నీ భార్యను చిత్రహింసలు పెడుతూ, ఏం పోయిన వాళ్ళు చర్చికి ఇంట్లో ఉండని సతాయిస్తున్నావేమో, వాటిని నీలో ఉన్నటువంటి ఆ త్రాగుడనే అభ్యంతరాన్ని తీసివేయి. నీ భార్య నీ కోసం కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తుంది, నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తుంది. మంచి మనసుతో తెలుసుకో, నీ జీవితాన్ని మార్చుకుంటావు. ఒక్కొక్కసారి కొంతమంది అంటారు, అన్నా నేను నా భార్యను ఎంత ప్రేమించినా కూడా నా భార్య నా మాట వినదన్నా, ఎంతగానో నేను ప్రార్థన చేస్తున్నా, విచ్చలవిడైన జీవితం అన్నా, విచ్చలవిడైన జీవితం జీవిస్తూ ఉంటుంది, పోవద్దు చేయొద్దనే పనులే చేస్తుందన్నా అని కొంతమంది భర్తలు కూడా బాధపడే స్థితి ఈరోజు. ఎందుకు ఈ కుటుంబాలలో ఇవి వచ్చాయి అంటే సైతాను ఏలుబాటు చేస్తూ ఉంది. హల్లెలూయా. పరిస్థితులను దేవుడు తారుమారు చేస్తాడు. ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన యందు స్థిరత్వం కలిగి జీవించండి. నీ కుటుంబ పరిస్థితులు మారుతాయి, నీ జీవితంలో పరిస్థితులు మారుతాయి, నీ వ్యవస్థల పరిస్థితులు మారుతాయి, నీ సంస్థలలో, నీ వ్యాపారంలో, నీ పంట పొలాలలో, నీ ఉద్యోగం విషయంలో, అన్ని చోట్ల దేవుడు సమస్తాన్ని అనుకూలపరుస్తాడు. హల్లెలూయా. అనుకూలపరిచే దేవుడు మన దేవుడు. ఈ కుటుంబ జీవితాలలో నీకు ఏం అభ్యంతరపరుస్తుందో వాటిని తీసివేయి, పరలోక రాజ్యంకి వెళ్ళు, దేవుని దగ్గర చూద్దాం. ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. నిన్న చెప్పాను కదా మీకు, మూల ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా జరగచ్చని నిన్ననే చెప్పాను కదా. ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఏ వ్యాధి వస్తుందో తెలియదు, ఏ రోగం వస్తుందో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు పుడతామో తెలియదు, ఎవరు పుడతారో తెలియదు కదా. ఈరోజు ఇండ్లు ఉంటుంది, రేపు ఇండ్లు ఉంటుందో ఉండదో కూడా తెలియదు కదా. ఈరోజు పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఇప్పుడు పెద్ద పెద్ద హైవే రోడ్ల ముందర ఫస్ట్ ఇల్లులు ఉంటాయి, అన్ని ఇల్లులు ఉంటాయి, గుడిసెలు కానీ ఇల్లులు కానీ ఉంటాయి. ఏం చేస్తుంది? మేము రోడ్డు వేస్తున్నాము, మీ పక్కకు పోండి కదా. హల్లెలూయా అంటదన్నది ఆ మాట గవర్నమెంట్. ఇప్పుడు మేము రోడ్డు వేస్తున్నాము, మీ ఇంటికి ఎంత డబ్బు కావాలి అంత డబ్బు కట్టేస్తాం, మీరు పక్కకు పోండి అంటది గవర్నమెంట్. పోవాల్సిందని లేదా? పోవాల్సిందే. సార్ 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 నేను కష్టపడి కట్టుకున్నా, 100 మూటలు సిమెంట్ వేసిన, పెద్ద పెద్ద ఇటుకలు పెట్టి కాస్ట్లీగా కట్టుకున్నా సార్, వద్దు సార్ వద్దు సార్, రోడ్డు తిప్పుకొని పో సార్, అట పో సార్ అంటే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. నువ్వు 1 కోటి రూపాయలు ఇల్లు పెట్టి కొను, కానీ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది తెలుసా? గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే అంత ఇస్తుంది అంతే. నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకో, గవర్నమెంట్ ఇచ్చేది 30 లక్షలు 20 లక్షలు అంతే. నువ్వు కోర్టుకి వేసినా కూడా చెల్లదు. నువ్వు కోర్టు దగ్గరికి పోయి చేసి సంతకాలు పెట్టుకొని వాళ్ళని పట్టుకు వీళ్ళు పెట్టి ఎంత చేసినా కూడా చెల్లదు. గవర్నమెంట్ ఒకే మాట ఉంటుంది, మేము రోడ్డు వేస్తున్నాము, మీ ఇండ్లు అడ్డం వచ్చింది వాళ్ళకు కొడతాం అంతే. ఈరోజు నువ్వు సంపాదించుకునేటువంటి ఇల్లు లేదు, నీ సంపాదించిన డబ్బు శాశ్వతం లేదు, ఏది నీకు శాశ్వతం కాదు. ఇప్పుడు అంగడికి పోతే వాడు ఎవడైనా మనకు ఉచితంగా ఏమన్నా ఇస్తాడా? డబ్బు ఇవ్వాల్సిందే. మన దగ్గర 500 రూపాయలు ఉందనుకో, 500 రూపాయలు అట్నే జీవితం అంతా ఉంటుందా? ఉంటుందా? ఉండదు. సాయంత్రంకి అయిపోవచ్చు, రేపటికి అయిపోవచ్చు. అంగడికి పోతే మనకేమైనా ఫ్రీగా ఇస్తారా? టిఫిన్ మనకేమైనా ఫ్రీగా ఇస్తారా? బియ్యం మనకు ఫ్రీగా వస్తాయా? ప్రతి దానికి డబ్బు పెట్టాల్సిందే. ఏ దానికైనా సరే ఈరోజు పరిస్థితులన్నీ అభ్యంతరపరచబడుతున్నాయి. దేవుని సన్నిధికి రావడానికి అన్న ఈ ఆదివారం మేము పనికి పోతే 1000 రూపాయలు డబ్బు వస్తుందన్న. ఆ 1000 రూపాయలతో మాకు కొంచెం ఎంతో కొంత మా కుటుంబానికి మేలు కదా. దేవుడు నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను నాయన, దేవుని మందిరానికి రా. దేవుడు నీకు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాడు, దేవుని దగ్గరికి రా.
పరలోక రాజ్యంకి వెళ్ళే గొప్ప ధన్యత ఇస్తాడు. కష్టమైన బాధ అయినా సరే, ఒక పూట తిండి లేకున్నా సరే దేవుని కోసం ప్రయాసపడండి. ఎప్పుడు చచ్చిపోతున్నాం మనకు తెలియదు. నిన్ననే చెప్పే, యుక్రెయిన్ ప్రజలు ఎంతో మంది చచ్చిపోయారు, రష్యా సైన్యము చచ్చిపోయింది. రేపు ఒకవేళ మన మీదకి అట్లా యుద్ధం వస్తే, మన మీదకి మనల్ని ఎవరైనా చంపితే, మన మీదకి వాక్యంలో ఉంది, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయంట. హల్లెలూయా. రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయంట. అంటే నువ్వెంత చెప్పు, నా రాజ్యం ఎంత, నా దేశం ఎంత, నీ దేశం ఎంత అని చెప్పి లాస్ట్కు కొట్టుకునే స్థితికి పోతాయి రాజ్యాలన్నీ. బలయ్యేది నువ్వు నేనే. వాళ్ళకేం పెద్ద పెద్ద కోటలలో ఉంటారు, చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది, గన్మెన్లు ఉంటారు, అండర్ గ్రౌండ్లో బంకర్లు ఉంటాయి, భూమిలో పోయి దాక్కుంటారు, అన్నీ చేస్తారు. వాళ్ళు సంతోషంగా ఉంటారు. చచ్చేది మనమే, దిక్కులేని సాగు తెచ్చేది మనమే. కాబట్టి ఏ క్షణంలో ఏమవుతుందో ఈ లోకం ఇప్పుడు ఊహించలేని స్థితి మనది. రేపొద్దున న్యూస్ పేపర్లు ఏం పడతాయో మనకు తెలియదు. ఒకరోజు ఒక పెళ్లి కుమారుడు రేపు ఉదయం పెళ్లి అనగా ఈరోజు ఊర్లమ్మడి తిరుగుతున్నాడంట. మన ప్రొద్దుటూరు కొత్తపల్లి బైపాస్లోనే హఠాత్తు మరణం, సడన్గా కారు వచ్చి గుద్దు చంపేసింది. రేపు ఉదయం పెళ్లి, రేపు ఉదయం పెళ్లి, ఈరోజు చచ్చిపోయాడు. పత్రికలు పంచుకోవడానికి పోయాడు, ప్రేమతో సంతోషంగా అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పెళ్లికి సమస్తం ఏర్పాటు చేసుకున్నాడు, బంగారం కొనుక్కుంటాడు, బట్టలు అన్ని కొనిపెట్టుకుంటాడు, నాకు తెలిసి అన్నీ అయిపోయి ఉంటాయి. పత్రికలు జస్ట్ ఇచ్చొద్దామని చెప్పి పోయాడు, లారీ గుద్దింది, చచ్చిపోయాడు. జీవితం ఏ పాటిది? మనిషి జీవితం ఏ పాటిది? దేనికోసం ప్రయాసపడుతున్నాం? ఏ క్షణంలో ఏమవుతుందో మనం ఊహించలేం. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ నిమిషం తీర్మానం తీసుకో, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. నేను చచ్చినా బ్రతికినా నన్ను జ్ఞాపకం ఉంచుకో యేసయ్యా. బతుకుతే నీకోసం నేను బ్రతుకుతా, చచ్చితే నీకోసం చచ్చిపోతానయ్యా. నాకు ఆరోగ్యం ఇచ్చావు, శక్తిని ఇచ్చావు, బలం ఇచ్చావు, ఇంకా నాకు ఏమొద్దు ప్రభువా. నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర ఉంటాను ప్రభువా అని వేడుకోండి. ఈయనని మించిన దేవుడు లేడు, ఈయనకి సాటిన వారెవరు లేరు. మన బెంగళూరులో ఇటీవల కాలం న్యూస్ కూడా వచ్చింది, మీ అందరికి తెలిసే ఉంటుంది. బెంగళూరులో ఒక బాబా ఏం చేశాడంటే, ఒక సమాధి తీసుకొని ఆ సమాధిలో కూర్చుంటా, నేను ఒక వారం తర్వాత మళ్ళీ వచ్చే సమాధి తీయండి, నేను బతికే ఉంటా అని చెప్పాడు. బతికే ఉంటాను నేను, ఆ సమాధి తీయండి అన్నాడు. ఆ వారం అంతా ఆ స్థలం అంతా జనాలతో కిక్కిరిసిపోయింది. పోయి పూలేయడము, దండలేయడము, టెంకాయలు కొట్టడం, వారం అంతా భజన చేశారు. వారం అయిపోయింది, సమాధి నుంచి ఒక్కొక్కటి ఆ మట్టి తీస్తే వాడు బతికే ఉన్నాడు బాబా. సరే, కొద్ది రోజుల తర్వాత ఈ న్యూస్ గమ్మున ఉండదు కదా, టీవీ ఛానల్ వాళ్ళు గమ్మున ఉండరు. ఎట్ట బతికాడు ఈ బాబా అని చెప్పి ఆ సమాధి దగ్గర పోతే ఆ బాబా చేసిన పని ఏంటంటే, బండలు కప్పుకున్నాడు. ఇప్పుడు ఇట్లాంటి బండలు ఉంటాయి కదా, ఆ సమాధి మీద బండలు వేసుకొని చిన్న పైపులు పెట్టుకున్నాడు. చిన్న పైపులు, మన తనసబ్బు స్ట్రాలు ఉంటాయి కదా, తనసబ్బు తాగే పైపులు, ఆ స్ట్రాలు పెట్టుకొని ఉన్నాడు. ఆ స్ట్రాలు పెట్టుకొని ఊపిరి పీల్చుకుంటున్నాడు వాటితో, ఆ పైపులతో. ఇంకా ఎవరైనా బతుకుతారు కదా. లోపల అండర్ కవర్లో బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాడంట. అతని ఆశ ఏందంట, నేను కూడా ఒక నిత్యానంద స్వామిలా కావాలా. నిత్యానందుడు ఆయన ఇప్పుడు ఏకంగా ఒక దివినే కొనేసాడు. ఆయన ఒక దివినే కొనేసుకొని అతనే డబ్బు పెట్టుకొని అతనే అన్ని చేసుకొని ఒక దివిని కొనేసాడు. ప్రపంచం మోసపోతా ఉంది, తెలుసుకోలేకపోతా ఉంది. ప్రపంచం ఏమైపోతుందో తెలియట్లా, ఏ స్థితిలో ఉందో తెలియట్లా. ఎవరో ఒకడుపై అంటాడు, అబ్బా రాయి కదిలింది అంటాడు, అంతే. ఇంకా అడిపోయి అందరు కొట్టింటారు, ఇంకా గుడ్డిగా నమ్ముతారు కదా. ఆ రాయి కదిలిందని ఎవరైనా అన్నారనుకో, ఎన్ని పూసింటామో అన్ని పూసి బొట్టి టెంకాయ కొట్టి దండలేసి అన్ని చేసి పెట్టింటాం. ఆ రాయి కదిలిందంటే ఈరోజు మానవునికి పిచ్చి పట్టింది. మానవుడు తెలుసుకోలేకపోతా ఉన్నాడు. నిజమైన దేవుడు కంటికి కనపడడు, ఆయన చెవికి వినపడడు, కానీ ఆయన చేసే క్రియలు ఊహకు అందనివి. హల్లెలూయా, ఊహకు అందనివి. ఆయన సింపుల్ చెప్పాలంటే యేసు ప్రభు నువ్వే, యేసు ప్రభుని నేనే. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, తాన స్వరూపము చొప్పున నిన్ను నేను అరచేతిలో చెక్కి ఉన్నాను అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావు, యేసు ప్రభు అలాగే ఉంటాడు. నేను ఎలాగుంటాను, యేసు ప్రభు అలాగే ఉంటాడు.
యేసు ప్రభు ముఖం ఇలాగుంటుందని చరిత్రలో ఎంతమంది బొమ్మలు గీసినా కూడా ఎవరు చెప్పలా యేసు ప్రభు ఇలా ఉంటాడు, కరెక్ట్ ఈయనే యేసు ప్రభు అని ఒకరు చెప్పలా. అందుకే ఒకరింట్లో పటంలో ఒక ముఖం ఉంటుంది, ఇంకొకరి పటంలో ఒక ముఖం ఉంటుంది, ఇంకొకరి పటంలో ఒక ముఖం ఉంటుంది. యేసు ప్రభు ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు. ఊరికే గడ్డం ఉంటుందని తెలుసు, జుట్టు ఉంటుందని తెలుసు, మంచి అందగాడని తెలుసు, ఆజానుభావుడు అని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆయన ముఖం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అందుకే ఈ వాక్యాన్ని నమ్ము. ఈ వాక్యమే మనకు శ్రమల్లో నుంచి, ఇబ్బందుల నుంచి మనకు తోడుగా ఉండేది. ఈ వాక్యం మనకు నీడగా ఉండేది. ఈ వాక్యం మనకు అన్ని వేళల్లో, అన్ని సమయాలలో, మనకు ఎల్లకాలము మనకు తోడు నీడగా ఉండేది ఈ వాక్యమే. పాల వంటిది, జుంటి తేనె వంటిది, నా జిహ్వకు అది ఎంతో. మన జిహ్వము కంటే మన శరీరానికి మధురమైనది ఏదంటే ఈ వాక్యమే. హల్లెలూయా. నువ్వు నమ్మాల్సింది వాక్యాన్ని, నువ్వు పూజించాల్సింది, ఆచరించాల్సింది వాక్యాన్ని, ఆరాధించాల్సింది వాక్యాన్ని, గణపరచాల్సింది వాక్యాన్ని. నువ్వేమై ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడున్నావో అది దేవుని నువ్వు మహింపరచాలి, దేవుని నామాన్ని స్తుతించాలి. ఈ వాక్యమే మనకు ఆధారం, ఈ వాక్యమే మనకు సమస్తము, ఈ వాక్యమే మన జీవితానికి బలము. హల్లెలూయా. అందుకే మీకు మీ కుడికన్ను అభ్యంతరపరిచిన మీ కుడికన్ను తీసివేయండి, మీ చెయ్యి అభ్యంతరపరిచి మీ చెయ్యిని తీసివేయండి, మీ కాలు మీకు అభ్యంతరపరిచి మీ కాలును తీసివేయండి. కుంటివాడిగా పరలోక రాజ్యానికి వచ్చేది మేలు. 2 కాళ్ళ నుండి నరకంలో పడే బదులు, 2 చేతుల నుండి నరకంలో పడే బదులు, 2 కళ్ళు నుండి నరకంలో పడే బదులు, కుంటివాడువైనా గుడ్డివాడువైనా పరలోక రాజ్యానికి వెళ్ళడం మేలు. హల్లెలూయా. దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. నువ్వు ఉన్నటువంటి బలహీనతలను బట్టి నిస్పృహలో ఉన్నావేమో, నిరాశలో ఉన్నావేమో, బలహీనతలను చూసుకోవద్దు. బలహీనతలను చూసుకొని దేవుని సన్నిధికి పోతానా పోనా, నాకు ఇంత బలహీనత ఉందే, నేను పోతానో పోలేనా అని బాధపడద్దు. నీ బలహీనతలను చూసి దేవుని నిన్ను చేయలా. నీ బలహీనతలో దేవుని బలపరిచి ఆయన రాజ్యానికి నిన్ను తీసుకొని పోతాడు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు, ఆ మహిమా స్వరూపి ఈరోజు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. ఆ 2000 దయ్యాలు పట్టిన సేనను మార్చిన దేవుడు కదా. చనిపోయిన లాజరును లేపిన దేవుడు, కుంటివాణి లేపిన దేవుడు, గుడ్డివానికి చూపినిచ్చిన దేవుడు. ఈయన 38 సంవత్సరాలు ఆ బెతస్దా కోనేరు దగ్గర బాధపడుతున్నట్టు వానికి స్వస్థనిచ్చిన దేవుడు. ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్ము, స్థిరపడు, బలపడు. దేవుడు నీ జీవితాలలో నువ్వు ఊహించని వాటిని దేవుడు చేస్తాడు. నువ్వు ఊహించలేని వాటిని దేవుడు చేసి ఆయన గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన యందు సంపూర్ణ విధేయత కలిగి, ఆయన యందు సంపూర్ణంగా దీనత్వం కలిగి, సాత్విక కలిగి యేసు ప్రభుని వెంబడిస్తే, యేసు ప్రభు కోసం చావైనా మరణమైనా సరే యేసు ప్రభుకు సమస్తము సమర్పించుకుంటే నీ జీవితము ధన్యమైపోతుంది. హల్లెలూయా. నీ జీవితం ఏమైపోతుంది? ధన్యమైపోతుంది. చాలా మంది అంటారు, బా ఎంత మంచి జీవితం అన్నా నీది, ధన్యమైన జీవితం కదా అంటారు. నిన్ను కూడా ఎప్పుడు అంటారంటే, నువ్వు బాగా ఫలించాలా, అభివృద్ధి పొందాలా, కాయలు కారితే నీ నీ కాయలన్నీ పోతాయి. కాయలు నా కాయలు పోయిన బాధపడద్దు, మళ్ళీ నా కాయలు వస్తాయని ధైర్యంగా ఉండు. హల్లెలూయా. ఇప్పుడు కాయలున్న చెట్టుకి ఏం వేస్తారు? పిల్లలు పోయి రాళ్ళేస్తారు. ఆ చెట్టు ఆ కాయలు వదిలేస్తుంది. పోనీ చెట్టు ఏమైనా చచ్చిపోతుందాగా? ఏమవుతుంది? మళ్ళా కాయలు పుట్టిస్తుంది. దాని పనే అది, కాయలు పుట్టించడమే దాని పని. పిల్లలు పోయి ఎన్నిసార్లు రాయితో కొట్టు, దెబ్బ తగిలింది నాకు, నేను అలిగినా, నాకు కాయలు వద్దు, ఏమొద్దు, నేను చచ్చిపోతా అంటదా చెట్టు? అంటదా చెట్టు ఆ మాట? నేను అలిగినా, నన్ను పిల్లోడు రాయితో కొట్టినాడు, నేను అలిగిపోయినా, నేను చచ్చిపోతా అంటదా చెట్టు ఏమన్నా? మనం అంటాం అటు అలిగేది మనము, ఇబ్బందులు పడేది మనము, శ్రమలు పడేది మనము. ఈ జీవులన్నీ యేసు ప్రభు ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తున్నాయి. జీవులన్నీ నమ్ముతున్నాయి. ఈ వృక్షాలన్నీ, సముద్రము, ఆకాశము దేవుడి మాటకు లోబడుతున్నాయి. కానీ శ్రేష్ఠుడైనటువంటి మనుష్యుడు మాత్రం దేవునికి లోబడట్లా. ఆకాశము దేవుడు ఎప్పుడు చెప్తే అప్పుడు వాన పడుతుంది.
ఎప్పుడు ఎండ పెట్టమంటే అప్పుడు ఎండ పెడుతుంది, ఎప్పుడు చలి పెట్టమంటే అప్పుడు చలి పెడుతుంది, ఎప్పుడు మబ్బు కావాలంటే అప్పుడు మబ్బు వస్తుంది. దేవుడు దానికి టైం సెట్ చేశాడు. ఈ టైంలో వసంతకాలంలో ఇలా ఉండాలా, ఎండాకాలంలో ఇలా ఉండాలా, వానాకాలంలో నువ్వు ఇలా ఉండాలి, అంతే. ఆకాశము వానాకాలంలో ఎండ పెడుతుంది ఏమన్నా, చలికాలంలో ఎండ పెడుతుంది ఏమన్నా? ఆకాశము దానికి అప్పగించిన పని అది నమ్మకంగా చేస్తుంది. సముద్రం పని ఏంటంటే, దేవుడు సముద్రానికి పెట్టిన పని ఏంటంటే, ఈ పిల్ల కాలువలు, ఈ డ్రైనేజీలు, ఈ నదులు, ఈ చెరువులు అన్నీ పోయి ఎక్కడ కలుస్తాయి? లాస్ట్కి సముద్రంలో కలుస్తాయి. సముద్రం నాకు వద్దుపోండి అంటదా సముద్రము? రండి చేరండి, ఎంతమంది చేరండి, ఎన్ని నీళ్ళైనా చేరండి అంటది సముద్రం. సముద్రం మీద పడవలు పోయేటప్పుడు సముద్రం మీద పెద్దటువంటి షిప్పులు పోతూ ఉంటాయి. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సామాను, చమురు, ఆయిల్ వస్తుంది తెలుసా మీకు? మన కోయట్, ఖతర్ నుంచి, ఆఫ్రికా దేశం నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి సముద్రాల మీద కొన్ని టన్నుల బరువు సముద్రం మోస్తుంది తెలుసా? మరి చూసారా పెద్ద పడవలు? ఎప్పుడైనా గమనించారా? టీవీలలో కానీ ఎప్పుడైనా చూసారా? పెద్ద ఓడలు వస్తాయి. సపోజ్ లారీలు చూసారా? ఎప్పుడు పెద్ద లారీలు చూసారా? అలాంటి లారీలు ఒక 100 లారీలు అనుకోండి. 100 లారీలు బరువు ఓడ మోస్తా ఉంది. ఆ ఓడను ఏం మోస్తుంది? నీళ్లు మోస్తున్నాయి. ఇప్పుడు ఆ సముద్రం నేను మొయ్యను పో అనింది అనుకో, ఆ ఓడ ఏమైపోతుంది? మునిగిపోవాల్సిందే. ఈరోజు సముద్రము దేవుని మాట వింటుంది, ఆకాశము దేవుని మాట వింటుంది, చెట్లు, సమస్త జీవులు, చిన్న పురుగులు కూడా దేవుని మాట వింటున్నాయి. వాటికి అప్పగించిన పని నమ్మకంగా చేస్తున్నాయి. ఈరోజు దేవుడు చెప్పిన పనిని చేయట్లా. నీకు ఇచ్చింది 80 సంవత్సరాల జీవితము, సంతోషంగా బతకండి, కుటుంబంగా జీవించండి, నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ పిల్లలను ప్రేమించు, తప్పుదారులకు వెళ్ళొద్దు, చెడు అలవాట్లు చేసుకోవద్దు, మోసపోవద్దు, జాగ్రత్తగా బ్రతకండి, నన్ను ప్రేమించండి, మందిరానికి రండి, సువార్త ప్రకటించండి, నేను చేసే పనులు మీరు చేయండి, అనేక మందిని రక్షించుకోండి అని దేవుడు చెప్తా ఉంటే మనం మాత్రం వచ్చిమమ్మ పోతిమమ్మ అంతే. మన జీవితాలలోనే కదలిక లేదు. మనమే మారట్లా. మనం ఒకరికి పోయి ఏం చెప్తాం? మనమే మారట్లా. శ్రమ ఏదైనా వచ్చినప్పుడు, ఇబ్బంది ఏదైనా వచ్చినప్పుడు దేవుణ్ణే తిడతాం కదా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు అంగలార్పుగా ఉన్నా, నువ్వు అందులవైనా, గుడ్డివాడవైనా, కుంటివాడవైనా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఇష్టపడు. మాటలతో, క్రియలతో, ప్రవర్తనతో దేవుని దూషించద్దు, దేవుని అవమానపరచద్దు. తప్పులు ఏమైనా ఉంటే దేవుని క్షమించండి ప్రభు అని దినము దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరచు. నువ్వు కూర్చోడున్నా, పడుకోనున్నా, పనులు చేసుకుంటున్నా, ఎదురులతో మాట్లాడుతున్నా, నిత్యం యేసయ్యా యేసయ్యా అని స్తుతించు. నువ్వేమై ఉన్నావో, ఎక్కడున్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో అది నీ వల్ల కాదు. అది ఎవరి వల్ల? దేవుని వల్ల. హల్లెలూయా. నీ కృప నీకు నువ్వు అనుకుంటే ఒక 5 మందికి సహాయం చేయగలుగుతావు అనుకో. సపోజ్ ఒక 5 మందికో 10 మందికో సహాయం చేయగలుగుతావు. కానీ మరి దేవుడు కొన్ని కోట్ల మందికి సహాయం చేస్తున్నాడు కదా. కొన్ని కోట్ల మందికి ఇస్తున్నాడు ఆయన, ఇచ్చేవాడిగా ఉన్నాడు ఆయన. నువ్వు తీసుకునేవాడిగా లేవు. నేనేంది, నా అంత సేది, నా స్థితి, నేను పోయి చెయ్యి చాపాలనా? నాకేమంతా కదా, నాకేమంత చెయ్యి నేనెందుకు చాచాలా? ఆయన పెద్ద ఇచ్చేవాడంట, నాకేమంత చెయ్యి ఎందుకు చాచాలా? అన్నీ పోయినాక అప్పుడు వచ్చి జాచుతారు ఇలాంటి మహానుభావులంతా. అన్ని చేతులన్నీ కాలినాక, జీవితం అంతా నాశనం అయిపోయాక అప్పుడు యేసయ్యా ఆ పొద్దు చేయి జాచింటే సరిపోవు, అనవసరం నా కొవ్వు వల్ల నేను ఆ చేయి జాచిలేకపోద్దు, నన్ను క్షమించు ప్రవ్వా, ఇప్పుడు చేయి జాచుతున్న ప్రవ్వా అంటాడు. అన్నీ ఉన్నప్పుడు చేయి జాచుడు దేవుని దగ్గర. దేవుని సన్నిధిలో హృదయం రొమ్ము కొట్టుకొని ఏడ్చి దేవుని స్తుతించాలంట, దేవుని మహింపరచాలంట. నీ బాధలు, నీ వేదనలు, నీ శోధనలు, నీ సంతోషము, ఆనందము, నీ సమస్తము దేవునికి చెప్పాలంట. కష్టం వచ్చినట్టు, ఇబ్బంది వచ్చినట్టు చర్చినే మానేస్తాం మనం కదా. కష్టం ఏదైనా వచ్చిందనుకో చర్చినే మానేస్తాం. ఆనందం వచ్చినప్పుడేమో చర్చికి వస్తాం. ఇది ఉల్టా. ఇప్పుడు కొడుకుని తండ్రి ఏమంటాడు కొడుకుని, రే నీకు ఏదైనా బాధ వస్తే నాకు చెప్పురా, నేను చూసుకుంటా అంటాడు కదా తండ్రి. అంటాడు అన్నాడమ్మా, రే ఎందుకురా కుమిలిపోతావు, ఎందుకురా ఏడుస్తావు, నాకు చెప్పు నీ బాధ ఏంటి? డాడీ నాకు ఫీజు కట్టుకోవాలి డాడీ, నీ దగ్గర డబ్బు లేదు కదా,
నీకెందుకు రావని, నేను అప్పు చేస్తాను, ఏదో ఒకటి చేసి నేను కడతా, నాకు చెప్పు, నీ బాధ నాకు చెప్పు, నీ కష్టం నాకు చెప్పురా, నీకు నేను ఉన్నాను కదా అంటాడు కదా తండ్రి కదా. యేసు ప్రభు కూడా అంతే. నీ బాధ నీ కష్టము దేవునికి చెప్పుకో, క్లారిటీ మెయింటైన్ చేయి. దేవుడు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన వాటి దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. నీ వ్యాధులను బట్టి, రోగాలను బట్టి బాధపడద్దు, నీ కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి బాధపడద్దు. దేవునికి చెప్పుకుంటున్నావు కదా, దేవుడు వింటున్నాడని నమ్ము. దేవుడు ఆడ వింటానులే, విన్నా మరి వింటే నాకు దేవుడు వెంటనే నాకేం చేయలేదు. కొంతమంది ప్రార్థన ఎట్లుంటుందంటే, ఈరోజు ప్రార్థన చేస్తే రేపొద్దునే నాకు కావాలంటారు కొంతమంది. ప్రభువా నాకు హాస్పిటల్ పోయినా నాకు క్యాన్సర్ ఉందంట ప్రభువా, నేను నీ చర్చికి ఒక 10 మూటలు బియ్యం వేస్తా, నాకు రేపొద్దున కల్లా క్యాన్సర్ మాయం అయిపోవాలి ప్రభువా అంటే దేవుడు చేస్తాడా? నీ బియ్యం కోసం దేవుడు చేస్తాడా? కొంతమంది దేవునితో చేసే వ్యాపారం ఇదే. దేవునితో వ్యాపారం చేస్తారు. ప్రభువా నాకు ఆరోగ్యమే, శక్తి, బలమే, నీకు ఇది ఇస్తా. దేవునికి ఇచ్చేంత వాళ్ళమా మనము? దేవునికి చెప్పేంత వాళ్ళమా మనము? నువ్వు చేసేది రహస్యంగా చేయి. దేవునికి మళ్ళా ఈ ముక్కుబళ్ళు అన్ని అవసరంలా. నీకు అనిపించిందా తెచ్చిపెట్టే అంతే. నీకు పేరు అవసరంలా, ప్రఖ్యాతులు అవసరంలా, నీకు మైకులో పేరు చదివించుకునే అవసరంలా, ఏం అవసరంలా. నువ్వు తెచ్చే ప్రతి దానికి ప్రతిఫలము దేవునికి ఇస్తాడు. కానీ నువ్వు చెప్పుకోవద్దు, ప్రభువా నీకు ఇస్తా, నీకు అది చేస్తా, ఇది చేస్తా, గాల్లో మెడలు కడతా. అందుకే ప్రార్థన అంతా అయిపోయాక ఏమంటారు ప్రతి ఒక్కరు? నువ్వంటావు, నేనంటే ఏమంటా? యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి అంటావు కదా. ప్రార్థన లాస్ట్ అనే మాట అదే, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్ అంటావు. దాని అర్థం ఏంటంటే, నీకు ఒక నమ్మకం ఏమని, యేసు ప్రభు నామములో అడిగితే నేను పొందుకుంటాను అనే నమ్మకం నీకుంది. కానీ పొందుకున్నాక దేవుణ్ణి స్తుతించడం మర్చిపోతున్నావు. అందుకే కొంతమందికి ఆరాధన అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు. ఆరాధన అంటే ఏంటంటే, నువ్వు పొందుకునే మేలులను బట్టి దేవుణ్ణి స్తుతించాలా. తో యేసయ్యా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్, అది ఆరాధన. ప్రార్థన అంటే ఏంటంటే, ప్రభువా నాకు ఈ అవసరం ఉంది, ప్రభువా నాకు ఈ వ్యాధి ఉంది, ప్రభువా నాకు ఈ అక్కర ఉంది, దీన్ని తీ ప్రభువా, దానికి నాకు ఈ ప్రభువా యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇది ప్రార్థన. ప్రార్థనకు ఆరాధనకు తేడా ఇది. ఈరోజు సంఘాలలో ఈ గురువులు, ఈ సేవకులు, ఈ బిషప్లు మారిపోయింది లోకం. కొంతమందే సేవ చేస్తున్నారు, కొంతమంది వచ్చిమమ్మ కానుకలలో కానుకలు వేసుకున్నామమ్మ, పోయామమ్మ. సంఘం ఎట్టనే పోని, సంఘం నిండాలా, సంఘం బాగా అందరు కూర్చోవాలా. ఒక్కొక్కడు 10 రూపాయలు కానికేస్తే ఒక 1000 రూపాయలు డబ్బులు వస్తుంది, ఒక 200 ఖర్చు పోయినా ఒక 800 మిగులుతుందిలే. సేవకులు ఈరోజు అది పరిస్థితి. ఎవరున్నారు? ఒకరు ఇద్దరు వచ్చి, ఈరోజు పొరపాటున చర్చికి ఒక్కడు వచ్చాడు అనుకో, ఒకడు వచ్చాడు, పాస్టర్ ఏమంటాడు, ఇంకా వాక్యం చెప్పబుద్ధి గాలి అయిపోద్దు, నాకు అర్జెంటుగా వేరే ఊర్లో మీటింగ్ ఉంది అక్కడికి పోతా అంటాడు. ఎందుకు? ఆ ఒక్కరిని చూసి వాక్యం చెప్పలేడు. ఎందుకు? అతనేసేది 10 రూపాయలు. అదే ఉంటుంది కొంతమంది సేవకులకి. ఈ మధ్య పనులు మానుకొని మేము వస్తున్నాము, మీరు పనులు మానుకొని చర్చికి రండి కదా. దేవుని ప్రేమించి దేవుని వాక్యం చెప్పట్ల, మనుషులను చూసి మనుషుల మెప్పు కోరుకుంటున్నారు. వాక్యం చెప్పట్ల, వాక్యానుసారంగా జీవించట్లా. మొదటి పట్టణం ఒక 10 నిమిషాలు, రెండో పట్టణం ఒక 10 నిమిషాలు, మూడో పట్టణం ఒక అర్ధ గంట టైం వేస్ట్. మళ్ళీ మధ్యలో ఒక పాట, టైం వేస్ట్. మళ్ళీ 2 చెప్పినాక మళ్ళీ ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పి మళ్ళీ ఒక టైం వేస్ట్. మధ్యలో కాకమ్మ కథలన్నీ ఒక టైం వేస్ట్. పాటలేమో 3-4 గంటల పాటలు పాడి వాక్యం అర్ధ గంట చెప్తే ఏం ప్రయోజనం? వాక్యానికి సమయం. ఎందుకంటే పల్లెటూళ్ళలో సోమవారం నుంచి శనివారం ఖచ్చితంగా పనులకు పోతారు కదా, ఖచ్చితంగా పనులకు పోతారు. సాయంత్రం ప్రార్థన పెడితే వస్తే రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేం. కాబట్టి నువ్వు ఆదివారం పూట వాక్యానికి ఎక్కువ సమయమే. సేవకులకు చెప్తున్నా, వాక్యానికి సమయం ఇచ్చి ఈ పట్టణాలు, మొదటి పట్టణం, రెండో పట్టణం ఇవన్నీ వేస్ట్. వాక్యం చెప్పు, ఒక అంశం తీసుకో, ఒక అంశం మీద వాక్యం చెప్పు. హృదయాలు కదిలించబడతాయి. మనుషులను కన్ఫ్యూజ్ చేయొద్దు, సంఘాలను కన్ఫ్యూజ్ చేయొద్దు, లేని బోధన బోధించొద్దు, లేని వాక్యాన్ని చెప్పొద్దు. సేవకులు ఈరోజు అలా మారిపోయింది. సంఘాలు అందుకే ఏమైపోయాయంటే చెదులు పట్టిపోయింది. మందిరాలందరూ మోసం. వాక్యం ఉన్న చోట మనుషులు ఉన్నారంట. హల్లెలూయా. ఎవరున్నారంట?
వాక్యం ఉన్న చోట మనుషులు ఉన్నారు. అదే ఇప్పుడు నేను రోజు మిమ్మల్ని అందరిని లేపి డాన్స్ లేపించి ఎంజాయ్ చేయించి రోజు నవ్విపించి ఒక ఫుల్ కామెడీ చేసి అట్లంట ఇట్లంట అని చెప్పి వాక్యమే చెప్పుకోకుండా రోజుసేపు ఏం అందరయ్య, రోజుసేపు ఏం దేవమ్మ, రోజుసేపు ఏం కాంతమ్మ అని మీ పేర్లు చెప్తా ఉంటే మీకు ఆనందం ఉప్పొంగిపోతా ఉంటారు. అబ్బా నా పేరు మైకులు చెప్పిండు, నా పేరు మైకులు చెప్పిండు, నా పేరు మైకులు చెప్పిండు, ఆయనట్ట ఈయనట్ట అని మీ గురించి చెప్తా ఉంటే మీకు ఆనందం. వాక్యం చెప్తే రోజు వాక్యం ఎవరు రావట్లా, వాక్యాన్ని వినడానికి మనుషులకు ఇష్టపడట్లా, చెవులు వినడానికి ఇష్టపడట్లా. ఎందుకంటే వాక్యము రెండంచెల ఖడ్గము, వాక్యము అగ్ని వంటిది. ఎక్కడ కాలిపోతానో నాయనో అని భయం మనుషులకి, ఎక్కడ కాలిపోతానో, ఎక్కడ గుచ్చుకుంటుందో అని మానవుడు భయపడతా ఉన్నాడు. ఈరోజు వాక్యాన్ని చదువుతున్న వారం, వాక్యాన్ని ప్రేమిస్తున్న వారం, వాక్యాన్ని బోధించండి. సేవకులు వాక్యాన్ని బోధించండి. ఈ మధ్య కాలంలో ఒక సేవకుడు ఒక బోధ చెప్తున్నాడు. ఏమనంటే సిలువ బొట్టు పెట్టుకోండి. ఏం పెట్టుకోవాలంట? సిలువ బొట్టు పెట్టుకోవాలంట. ఎప్పుడెప్పుడో మన దేశానికి మిషనరీలు వచ్చి అమెరికా వాళ్ళు వీళ్ళు తెల్లవాళ్ళందరూ వచ్చి స్కూళ్ళు కట్టించి, కాలేజీలు కట్టించి, హాస్పిటల్ కట్టించి యేసు ప్రభు గురించి చెప్పి అమ్మ అవి తీసేసేయండి, వస్త్రాలు బాగుండనని కష్టపడి బోధ చెప్పి అందరినీ యేసు ప్రభు నడిపిస్తే ఈరోజు ఈ దుర్మార్గులు, బోధ తెలియని వారు, వాక్యం తెలియని వాళ్ళు వచ్చి మళ్ళా బొట్లు పెట్టుకోండి, సిలువ బొట్లు పెట్టుకోండి. నూనె పోసుకొని ప్రార్థన చేసేటప్పుడు నీ పాస్టర్ సిలువ వేస్తాడు కదా, మీ చర్చిలలో సిలువ ఉంది కదా, మీ నొదుటి మీద ఉంటే తప్పే ఉంది కదా? పిచ్చి పిచ్చి ప్రశ్న. అది ఎవరి జీవితం, వారి వ్యక్తిగతం. నువ్వు పెట్టుకుంటే పెట్టుకో, తీసేస్తే తీసేసుకో. వాక్యం చెప్పడం నా పని, వాక్యం చెప్పాలి. కానీ కాకమ్మ కథలన్నీ ఏంది? ఈరోజు వాక్యం చెప్పే బోధకులు ఇట్లా చెప్తా ఉన్నారు, వాక్యం చెప్పట్లా. నేను స్టిక్కర్లు, కోటి స్టిక్కర్లు పెట్టినా, బొట్టు స్టిక్కర్లు అవన్నీ వస్తాయి, ఒక్కొక్క స్టిక్కర్ 5 రూపాయలు, కొనుక్కోండి పెట్టుకోండి. ఉచితంగా ఇవ్వచ్చు కదా మరి ఆ స్టిక్కర్లు. 5 రూపాయలు డబ్బులు ఎందుకు? అర్థమైంది నేను చెప్పేది? 5 రూపాయలు డబ్బులు ఎందుకు స్టిక్కర్కి? ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా. అదొక వ్యాపారం అయిపోయింది. మనుషులు గొర్రెలు, కసాయి వాడి మాటలు నమ్ముతున్నారు, అబద్ధ ప్రవక్తల మాటలు నమ్ముతున్నారు, అబద్ధ బోధకుల మాటలు నమ్ముతున్నారు. కానీ సత్యమైన వాక్యానికి లోబడట్లా, సత్యమైనటువంటి దేవుని మాటలకు తల వంచట్లా. అందుకే లేనిపోని ఇబ్బందులలో కూలిపోతున్నావు, నష్టాలలో, ఇబ్బందులలో, వ్యాధి బాధలలో, రోగాలలో ఇబ్బందులు పాలవుతున్నావు. నీకోసం కన్నీరు పెట్టి ప్రార్థన చేసేవాడిని మర్చిపోవద్దు. నీకోసం ఏడ్చి ఉపవాసం ప్రార్థన చేసే వాళ్ళని మర్చిపోవద్దు. వారి కోసం ప్రార్థన చేయి, పట్టించుకో. వారి పరిస్థితులు ఏంటో పట్టించుకో, వారి స్థితిగతులు ఎలా ఉన్నాయో పట్టించుకో. ఈరోజు సంఘ బిడ్డలు, చాలా మంది సంఘ బిడ్డలు తమ సేవకులను మర్చిపోతున్నారు. హల్లెలూయా. తమ సేవకులను మర్చిపోతున్నారు చాలా మంది సంఘ బిడ్డలు. చాలా మంది సంఘ బిడ్డలు, విశ్వాసులు సేవకులను మర్చిపోతున్నారు. ఎలా మర్చిపోతున్నారంటే, మా సేవకుడు మాకు ప్రార్థన చేశాడు, మా సేవకుడు మాకు బాప్తిసాలు ఇచ్చాడు, మా సేవకుడు మాకు పెళ్లిళ్ళు చేశాడు, మా సేవకుడు ఏమిలా అన్నీ వస్తూ ఉంటాయి, వాళ్ళకు దశమ భాగం వీళ్ళు అన్నీ ఇస్తూ ఉంటారులే, మేము ఇవ్వకుంటే ఏం కాదులే, మేము ఇవ్వకపోతే ఏం కాదులే, మేము వేయకపోతే ఏం కాదులే, మా సేవకునికి ఏం అన్నీ ఉంటాయి కదా. మనమే అన్నీ ఊహించుకుంటాం, లేనిపోనివన్నీ ఊహించుకుంటాము. ఒకరోజు ఇలాగే ఒక సేవకుడు నాతో టీవీ ఛానల్లో ఉన్న ఒక సేవకుడు నాతో చెప్తున్నాడు ఈ మాట. అయ్యా, నా సంఘానికి ఒక 7 మంది వస్తారు, 7 మంది వస్తారంట ఆయన సంఘానికి. 7 మంది వస్తే 7 మంది ఎంప్లాయీస్, కానీ ఒక్కరు కూడా దశమ భాగం వేయరు బాబు. అందరు 20 రూపాయలు 10 రూపాయలు వేస్తారు. నాకు 2 బాబులు, నా భార్య, మా ఇంటి రూమ్ బాడీకి 6500. ఏం చేయాలో తెలియదు. మళ్ళీ మందిరానికి అవి బల్ల కొనాలా, ద్రాక్ష అవి అన్నీ కొనాలా, సౌండ్ సిస్టమ్లు కొనాలా, ఎన్ని కొనాలా. వీళ్ళేమో ఈ 6 మంది దశమ భాగాలు ఇయ్యరు. ఒకవేళ మనం అడిగితే ఏమంటారంట, వాళ్ళు ఇస్తారులేన్నా, వీళ్ళు ఇచ్చే ఉంటారు కదన్నా అని వాళ్ళ మీద వాళ్ళే చెప్పుకుంటారంట ఇవ్వకోకుండా. అందుకని ఆ సేవకుడు ఏం చేయాలి దిక్కు తెలియక బజ్జీలు వేసుకుంటూ బతుకుతున్నాడంట. బజ్జీలు వేసుకుంటున్నాడంట, సాయంత్రం పూట్ల, ఉదయం పూట ప్రార్థనలు పెట్టుకుంటున్నాడంట. సేవ చేయాలని ఆశ ఉంది, వాక్యం చెప్పాలని ఆశ ఉంది, కానీ ఏం లేదు, పైసా లేదు.
ప్రతి దానికి ఈరోజు దేంతో ముడిపడి ఉంది? దీంతోనే ముడిపడి ఉండేది. సేవ చేయాలన్నా డబ్బుతోనే ముడిపడి ఉండేది. ఇప్పుడు ఎక్కడైనా సభ పెట్టాలా, లైటింగ్కి డబ్బు కట్టాలా, డెకరేషన్కి డబ్బు కట్టాలా, స్టేజ్కి డబ్బు కట్టాలా, సౌండ్ సిస్టమ్కి డబ్బు కట్టాలా, ప్రతి దానికి కట్టాల్సిందే. ఈరోజు మరి సంఘాన్ని పోషించే వాళ్ళు లేరు. ఊరికి వచ్చామమ్మా, వాక్యం విన్నామమ్మా, పోయామమ్మా, చేతిలో నలిగిపోయినటువంటి 10 రూపాయల నోటు వేసినామా, పోయినామా. భారం పంచుకోవట్లా. భారం పంచుకొని దేవుణ్ణి సేవ చేయడానికి ఇష్టపడట్లా. వారిని మేము చేయలేకపోతున్నానులే, కనీసం ఆ యవనస్తుడు చేస్తూ ఉన్నాడు కదా, ఆ యవనస్తునికి ఏం కావాలో అన్నీ చేసి పెడదామని లేదు. అర్థమైంది నేను చెప్పేది? ఎట్లా మనం చేయలేము, నా వయసు అయిపోయింది, నేను పెద్దవాడిని, నాకు ఉద్యోగం ఉంది, నేనేం చేయలేకపోతా ఉన్నా, కానీ ఆ పిల్లోడు దేవుని పని చేస్తూ ఉన్నాడు కదా, ఆ పిల్లోనికి ఏమైనా చేద్దాము అని లేదు. ఈరోజు మనుషులు అట్లా ప్రవర్తిస్తున్నారు. కోటి రూపాయలు ఆస్తున్న వాడు 20 రూపాయలే, పేదవాడు రోజు పని చేసేవాడు 20 రూపాయలు వేస్తున్నాడు సంఘంలో. సేవకుని భారం పంచుకోవట్లా, సేవకుడు చేసేటువంటి కష్టాన్ని పంచుకోవట్లా. కాబట్టి దేవుని విషయంలో నీకు దేవునికి ఏం అభ్యంతరపరుస్తుందో వాటిని తీసివేసి దేవుని అడగండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితాలలో చేస్తాడు. వాక్యాన్ని విన్నాం, మన హృదయాన్ని పవిత్రపరుచుకుందాం. ఈ పరిశుద్ధ బలలో చేయి వేస్తుండగా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.